చూసారా, రైస్ వండి పెట్టుకున్నాను. 2 కేజీలు పులిహోరకి, నిమ్మకాయ పులిహోర. చూసారా, పులిహోరలో కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ పెట్టాను, మీకు చూపిస్తాను ఇప్పుడు. ఎండుమిరకాయలు 50 గ్రాములు, 100 గ్రాములు పచ్చిమిరకాయలు, నిమ్మకాయలు 1 డజను, వేరుశనగ గుళ్ళు ఒక 100 గ్రాములు ఉంటాయి, ఒక 50 వేయించిన పచ్చెనగపప్పు, మినప్పప్పు ఒక 50 గ్రాములు, పసుపు సరిపడా, జీలకర్ర 3 స్పూన్లు, ఆవాలు 3 స్పూన్లు, సాల్ట్ రుచికి సరిపడా, ఆయిల్ కూడా సరిపడా, అన్నీ చూసి వేసుకున్నాం. ఇప్పుడు రైస్లో నిమ్మకాయ రసం కలుపుకుందాం. రైస్లో నిమ్మకాయ రసం అంతా కలిపేసుకున్నాను. చూడండి, ఇట్లా రైసు పొడి పొడిలాడుతూ వస్తే చాలా బాగుంటుంది పులిహోర. ఇప్పుడు సాల్ట్ కూడా వేసేసుకున్నాం. పొయ్యలిగిచ్చి బండి పెట్టుకున్నాం, ఆయిల్ వేసుకున్నాం. దీంతో 6 స్పూన్లు వేసాను. పులిహోరలోకి అసలుతో మర్చిపోయాను, ఇంగవ. చూడండి, ఒక స్పూన్ కరివేపాకు కూడా ఫ్రెండ్స్. ఆయిల్ కాగింది, వేసుకున్నాం. ఫస్ట్ పచ్చిమిరకాయలు వేసుకున్నాం. తర్వాత ఎండుమిర్చి, పచ్చెనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఇంగ వేసుకున్నాం. ఈ 2 తర్వాత వేసుకున్నాం. పసుపు కూడా అవి వేగినాక సరే ఏగుతున్నాయి, ఇంకొంచెం ఆరాదు. వేగినాయి. ఇప్పుడు పసుపు, వేరుశనగ గుళ్ళు, 4 రెప్పల కరివేపాకు తిప్పుకున్నాం. చూసారా ఎలా వేగిపోయినాయో. కలుపుకున్నాం, రైస్లో వేసుకున్నాం. ఇప్పుడు పొయ్యి ఆపేసాము. మొత్తం పోసేసా, కలిపేసాను. చూసారా, అయిపోయింది. ఎంతమందో చూస్తున్నారు ఫ్రెండ్స్, ఒక్కళ్ళు కూడా లైక్ కొడతలేదు. లైక్ కొట్టండి ఫ్రెండ్స్.